నమస్తే అన్న. నమస్తే అండి. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా జగన్ గారు గెలిస్తే బాగుంటదా? చంద్రబాబు గెలవాలా? జగన్ గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకండి? ఎందుకంటే పేదలకు ఎంతో మంచి చేశారండి. హ్మ్. నెక్స్ట్ వచ్చి వాలంటీర్లు పెట్టారు. ఎవరికి విలేజ్‌లో ఎవరికి ఇబ్బంది లేకుండా. హ్మ్. అదొకటి సచివాలయం వ్యవస్థ పెట్టారు. ఆర్బీకేలు పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు రైతులకి. హ్మ్. నెక్స్ట్ ఆరోగ్య కింద హాస్పిటల్ కట్టించారు ప్రతి ఊర్లో. హ్మ్. ఇంత మంచి సదుపాయాలు చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబుకి ఎలా ఓటేస్తాం? మరి జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. హ్మ్. మళ్ళీ ఈ సంవత్సరం కాదు మళ్ళీ 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డిని మేము నమ్ముతామండి. చంద్రబాబుని నమ్మం. పాత 5 సంవత్సరాలుగా హ్మ్. ఆయన పెట్టిన ఇబ్బందులన్నీ మేము చూసాం కాబట్టి జగన్ గారు ఈ 5 సంవత్సరాలు చాలా అభివృద్ధి చేశారు. హ్మ్. ఆయనకే ఓటేయదలుచుకున్నామండి. ఓకే. అంటే ఇప్పుడు పేదలకొచ్చే పథకాలని అడ్డుకుంటున్నారు కదా! అంటే ఎలక్షన్ కమిషన్‌కి కంప్లెయింట్ చేశారు. ఈ పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి. మీరేం చెప్తారు దాని గురించి? దానివల్ల వికలాంగులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. మేము ఎందుకంటే విలేజ్‌లో చూస్తున్నాం. హ్మ్. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఎవరికన్నా బ్యాంకులో రుణాలు ఏమన్నా బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. హ్మ్. ఈ ఈ వికలాంగులు అన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మెడికల్‌కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా నెక్స్ట్ ఏమన్నా మెడిసిన్లు అవి తీసుకోవాలనుకున్నా హ్మ్. వాళ్ళు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే 3500 ఇంతకుముందు డైరెక్ట్‌గా వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ వాళ్ళు ఇది చేయడం వల్ల దానివల్ల ఇంక బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు. ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు. అదే అంటే వికలాంగులు. ఇంకా మిగిలిపోయిన పథకాలున్నాయి 18,500 గాని, ఇలాంటియేవి రాకుండా ఎలక్షన్ కమిటీకి కంప్లెయింట్ చేశారు కదా! టీడీపీ వాళ్ళు దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇస్తారని నమ్మకం ఉందండి. హ్మ్. జగన్ గారు మళ్ళీ 37,000 చేస్తా అని చెప్పారు. హ్మ్. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన్నే ఓటేసి గెలిపిస్తాం నెక్స్ట్ టైం. హ్మ్. ఈసారి. ఓకే. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు అంటున్నాడు కదా! మరి జగన్ వస్తే మళ్ళీ మీ భూములన్నీ అమ్మేస్తాడు, తాకట్టు పెడతాడు. మీ భూములు మీకు రావు అని చెప్పేసి అంటున్నాడు. దాని గురించి ఏం ఆయన ఏదో గెలవడానికి ఏదో పూటలు గడుపుకోవడానికి అలా చేస్తున్నాడండి. హ్మ్. జగన్ గారు ఎప్పుడు జనాలు మోసం చేసే వ్యక్తి కాదు. హ్మ్. జనాలు మంచి చేసే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు. హ్మ్. మేము ఆయన నమ్మామండి. నమ్మల్ని ఆయనకే ఓటేస్తాం.